హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని చూడండి. లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఈ కుక్క పిల్ల యొక్క 2 కాళ్ళు పోయినాయి. అయితే అది నడవలేని స్థితిలో ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ దగ్గరలో ఒక వెటర్నరీ హాస్పిటల్ ఉంటే అక్కడ చూపించాం. అయితే దానికి కాళ్ళు వస్తాయి అని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఖర్చు వచ్చేసి రోజు ₹50 అట్లా వస్తుంది. మేము ఉండేది హాస్టల్లో ఉంటున్నాం. కాకపోతే దానికి కొంచెం ఒక నెల 2 నెలలు అట్లా ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది బాగా అవుతుంది, దాని బతుకు అది బతుకుతుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అంటే మేము ఉండేది హాస్టల్లో ఉంటున్నాం కదా, కొంచెం అమౌంట్ అంత ఇంత కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇవ్వాలనిపిస్తే దానికి ఎంతో అంత సహాయం చేస్తే దానికి సంబంధించి ఫుడ్ అనేది మేము తెచ్చి పెట్టడానికి అవుతుందని చెప్పేసి ఒకసారి మీకు చెప్తామని వీడియో చేస్తున్నా. కాబట్టి ఎవరైనా మీకు తోచినంత అది దాని ఫుడ్కి ఇవ్వగలిగితే ఇక్కడ ఉన్న QR కోడ్ లేదా నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా చేస్తే దానికి సంబంధించిన ఫుడ్ మేము తెచ్చి పెట్టడానికి వీలవుతుంది. మీ వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కుక్కకు సంబంధించి ఉన్నటువంటి ఫౌండేషన్లు కానీ, బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళకి సంబంధించి కానీ, షెల్టర్ లేకుంటే అడాప్షన్ చేసుకోవడానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యాము. అయితే వాళ్ళ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడం కానీ, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, లేకుంటే ఒకసారి ప్రాబ్లం చెప్పిన తర్వాత రెస్పాండ్ కాకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ సమయంగా ఇప్పించలేమని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా ఈ విధంగా రెస్పాండ్ కాకపోవడం చాలా బాధాకరం అనిపించింది. అందుకే మా వంతు సహాయంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పించి దానికి సంబంధించి ఫుడ్ అందిస్తే దాని 2 కాళ్ళు బాగా అయితే దాని యొక్క జీవితం అది బతుకుతుందని చెప్పేసి ఒక చిన్న ఆశతో మిమ్మల్ని ఈ విధమైన సహాయం కోరడం జరుగుతుంది. కావున మిత్రులు మీ యొక్క సహాయం ఎంతో కొంత అందజేసి ఈ కుక్క జీవితానికి అండగా నిలబడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.